ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్, సనంతనగర్ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. వేలాది కోట్ల రూపాయలు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టుకున్నాం. అనేక రకాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకున్నాం. బోర్డ్స్ వేసుకున్నాం. పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. మన హైదరాబాద్ చుట్టూ 26,000 కోట్లతో త్రిపుల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అందుకే మన అంబర్పేట అంటే ఈరోజు ఢిల్లీలో కాదు, అనేక దేశాలలో పరిచయం. భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ కిషన్ రెడ్డి ఎక్కడ అంటే అంబర్పేట అంటాము. ఎక్కడ బిడ్డ అంటే అంబర్పేట బిడ్డ అంటాము. అంబర్పేట ప్రజలు తల ఎత్తుకునే విధంగా గత అనేక రోజులుగా ఈరోజు శాసనసభలో ఉన్నప్పుడు, శాసనసభలో తెలంగాణ ప్రజలు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాణి, వాళ్ళ గుండె చప్పుడు శాసనసభలో వినిపించిన విషయం మనం చేస్తాం. మన అంబర్పేటలో అనేక 21 ప్రభుత్వ పాఠశాలలు కట్టారు. మన అంబర్పేటలో బీసీ హాస్టల్ నిర్మాణం చేశాము. మన అంబర్పేటలో ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేశాము. మన అంబర్పేటలో 5 సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. అనేక పార్కులు నిర్మాణం చేశాము. అంబర్పేటలో ఈరోజు వర్షం నీళ్ళు సిటీ అంతా వస్తాయి, కానీ మన అంబర్పేటలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లకు నీళ్లు రావు. ఆ రకంగా నీటి సమస్య కూడా లేకుండా, వర్షపు నీటి సమస్య లేకుండా అంబర్పేటను తీర్చిదిద్దిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు తెలుసు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పార్టీలో చేరాను. అనేక సంవత్సరాలు పార్టీ ఆఫీసులో ఉండి పనిచేశాను. పార్టీ మారాలా, బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోలే, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలే, ప్రజల కోసం పనిచేశాను. ఎవరి ఇల్లు ఖాళీ చేయించలే, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించలే, ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలే, నీతి నిజాయితీతో వివరించాము. భవిష్యత్తులో కూడా అదే విధంగా హైదరాబాద్ నగరం ప్రజలకు సేవ చేస్తాం. ఏ ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి ఈ తప్పు చేశాడు, ఈ పొరపాటు చేశాడని ఎవరు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించలేదు. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మరింత అంకిత భావంతో రానున్న రోజుల్లో మన అంబర్పేటకు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తానని మనవి చేస్తున్నాను.